ఈ వీడియోలో మరికొన్ని కాశీలోని దర్శనీయ స్థలాల గురించి తెలుసుకుందాం. కాశీలో మొదటి రోజు చూడవలసిన ముఖ్య దేవాలయాల గురించి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాం. ఆ వీడియో మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడండి. ఇప్పుడు రెండవ రోజు సందర్శించవలసిన దేవాలయాల గురించి తెలుసుకుందాం. మొదటగా వారాహీదేవి దర్శనం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే అవుతుంది. వారాహీదేవి కాశీకి క్షేత్రపాలిక. ఈ వారాహీదేవి రాత్రంతా తిరుగుతూ కాశీని కాపాడి తిరిగి ఉదయం గుడిలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటుంది. అందుకే భక్తులకు ఉదయం 2 గంటలు మాత్రమే దర్శన భాగ్యం దొరుకుతుంది. వారాహీదేవి కింద భూగృహంలో ఉంటుంది. అమ్మవారిని చూడటానికి 2 కిటికీలు ఉంటాయి. ఒక కిటికీలో నుంచి చూస్తే ముఖం, రెండవ కిటికీలో నుంచి పాదాలు కనబడతాయి. వారాహీదేవి దర్శనం అయ్యాక దగ్గరలోనే ఉన్న కాశీ విశాలాక్షి శక్తిపీఠ దేవాలయం దర్శించుకోవచ్చు. ఆలయంలో సతీదేవి కళ్ళు పడటం వల్ల విశాలాక్షి మాత శక్తిపీఠం వెలిసింది. ఈ గుడిలో అమ్మవారిని సైడ్ నుంచి దర్శించుకుంటే అమ్మవారి 2 విగ్రహాలు దర్శించుకోవచ్చు. విగ్రహాలు ఒకదాని వెనుక మరొకటి ఉంటుంది. ముందర ఉన్నది అర్చనామూర్తి, వెనక వైపు ఉన్నది అమ్మవారి స్వయంభూ విగ్రహం. విశాలాక్షి దర్శనం అయ్యాక విశాలాక్షి ఆలయానికి దగ్గరే ధర్మేశ్వర్ మహాదేవాలయం ఉంటుంది. పురాణాల ప్రకారం శివుడు కాశీలో యమధర్మరాజుకి ధర్మ పరిపాలన చేయాలని వరం ఇచ్చారు. అప్పుడు యమధర్మరాజు ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆలయంలో శివకేశవ అష్టోత్తర శతనామాలు చదివితే మంచిదని కాశీఖండ పురాణంలో తెలియపరిచారు. ఈ ఆలయానికి కొంచెం ముందర బడే హనుమాన్ మందిర్ ఉంటుంది. ఈ హనుమంతుడు నవ్వుతూ ఎదురుగా ఉన్న అంజనాదేవి వైపు చూస్తూ ఉంటారు. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఆలయ పూజారిని అడిగి ఆలయ చరిత్ర తెలుసుకోవచ్చు. ఈ ఆలయంలోనే కపిల మహర్షి జీవ సమాధి మరియు ద్వాదశ ఆదిత్యులలో ఒక్కరైన వృద్ధాదిత్యుని కూడా ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఇక్కడే షోడశ విష్ణు ఆలయాల్లో ఒకటైన శ్వేతమాధవ ఆలయం, జరాసంధేశ్వర్ మహాదేవ్ లింగం, రాహుకేతువు మరియు ఇతర దేవీ దేవతలను కూడా ఈ ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. తర్వాత లలితాఘాట్లో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనము, ద్వాదశ ఆదిత్యులలో ఉన్న ధృపద్ ఆదిత్యుని దర్శనము మరియు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘాట్లో గంగా స్నానం చేయవచ్చు. పురాణాల ప్రకారం గంగలో స్నానం చేస్తే భక్తుల పాపాలు నశిస్తాయి. ఘాట్లోనే స్నానం తర్వాత బట్టలు మార్చుకోవడానికి రూములు అందుబాటులో ఉంటాయి. మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకు సర్వదేవతలు స్నానం చేయడానికి వస్తారని కాశీఖండ పురాణంలో తెలిపారు. ఈ ఘాట్లోనే మణికర్ణికా కుండ ఉంది. సత్యయుగ ఆరంభంలో శివుణ్ణి ప్రసన్నుడిని చేసుకోవడానికి విష్ణువు 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తపస్సు చేశారు మరియు విష్ణు చక్రంతో ఒక కుండాన్ని నిర్మాణం చేశారు. శివుడు విష్ణువు తపస్సుకు మెచ్చి ఈ కుండం అన్నిటికంటే శ్రేష్టంగా ఉంటుందని మరియు ఈ కుండంలో విధి విధానాలు పాటించి ధర్మానుసారంగా స్నానం చేసే భక్తులకు జీవముక్తి కలుగుతుందని వరమిచ్చారు. ఈ కుండంలో పార్వతీ పరమేశ్వర్లు స్నానం చేసినప్పుడు శివుని చెవిలో ఉన్న మణి పడటం వలన ఈ కుండానికి మణికర్ణికా కుండ అని పేరు వచ్చింది. మణికర్ణికా ఘాట్లో రత్నేశ్వర్ మహాదేవ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం 9 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. కాశీలో సాయంకాలం 6 గంటలకు దశాశ్వమేధ ఘాట్, అస్సీ ఘాట్, కేదార్ ఘాట్లలో గంగా హారతి జరుగుతుంది. దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతిని దగ్గర నుంచి చూడడం కాశీ యాత్రలో మధుర జ్ఞాపకంగా మిగులుతుంది. అస్సీ ఘాట్లో గంగా హారతి ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. హారతి చూశాక దశాశ్వమేధ ఘాట్లో ఉన్న బందీమాత ఆలయం దర్శనం చేసుకోవచ్చు. బందీమాత ఆలయంలో భక్తులు కోరిక కోరుకొని ఒక తాళంను ఆలయంలో వేస్తారు. కోరిక తీరిన తర్వాత వచ్చి వాళ్ళు వేసిన తాళం తీస్తారు. బందీమాత ఆలయ దర్శనం తర్వాత బృహస్పతి ఆలయము మరియు ఎదురుగా ఉన్న కిష్డీ బాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. కిష్డీ బాబా ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు కిచిడీ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. కాశీ యాత్రలో చూడవలసిన మిగతా ప్రదేశాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.